ఉన్నాయి. పాకిస్తాన్ డ్రోన్లు భారత సరిహద్దు నగరాలని టార్గెట్ చేస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ దాడుల్ని భారత బలగాలు కూడా సమర్థవంతంగా తిప్పికొడుతున్న పరిస్థితి. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీపై ఫతే-1 బాలిస్టిక్ క్షిపణిని పాక్ ప్రయోగించింది. ఈ క్షిపణిని భారత గగనతల రక్షణ వ్యవస్థ గుర్తించి కూల్చేసింది. మరోవైపు పహల్గాం దాడి తర్వాత అంతర్జాతీయంగా ఏకాకి అయిన పాక్ ఇప్పుడు అమెరికా మధ్యవర్తిత్వాన్ని కోరుతోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ దశాబ్దాలుగా భారత్కు తలనొప్పిగా మారిన పాక్కు ఈసారి గట్టి గుణపాఠాన్ని చెప్పాలని భారత్ భావిస్తోంది. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు క్షణక్షణం పెరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడేం జరుగుతుందో అనే ఉత్కంఠ ప్రపంచ దేశాల్లో కూడా కనిపిస్తోంది. పాక్ ప్రభుత్వం తన న్యూక్లియర్ కమాండ్ అథారిటీని సమావేశపరిచింది. మొత్తానికి నరాలు తెగే ఉత్కంఠ, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే సస్పెన్స్. అదే సమయంలో పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పాలనే భావోద్వేగం ప్రతి భారతీయుల్లోనూ కనిపిస్తోంది. బోర్డర్లో ప్రస్తుత యుద్ధ వాతావరణం ఎలా ఉందో తెలుసుకుందాం. మనతో జాయిన్ అయ్యారు జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీ రావు గారు. ఎంజీ రావు గారు నమస్తే. అందరిలోనూ ఒక టెన్షన్, ఏం జరుగుతుంది ఏంటి అనేది. వాస్తవాలు చాలా మందికి తెలియడం లేదు. స్పెక్యులేషన్స్ ఎక్కువైపోయాయి, పుకార్లు కూడా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. కానీ వాస్తవంగా ఏం జరుగుతోంది, బోర్డర్లో సిచ్యువేషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? బోర్డర్లో సియాచిన్ గ్లేషియర్ నుంచి గుజరాత్ రాన్ ఆఫ్ కచ్ వరకు 3,323 కిలోమీటర్ల పాటు, అంటే గుజరాత్కి పాకిస్తాన్కి బోర్డర్లో, రాజస్థాన్కి పాకిస్తాన్కి బోర్డర్లో, పాకిస్తాన్ పంజాబ్కి, ఇండియన్ పంజాబ్కి, జమ్మూ అండ్ కాశ్మీరు, ఈ లడఖ్, సియాచిన్ గ్లేషియర్ నుంచి రాన్ ఆఫ్ కచ్ వరకు పాకిస్తాన్ 3వ రాత్రి కూడా తీవ్రమైన దాడికి పాల్పడిందండి. అందులో సుమారు భారత రక్షణ శాఖ చెప్పినట్టు మన కల్నల్ సోఫియా ఖురేషీ గారు ప్రకటించారు. దాని ప్రకారం ఏంటంటే 400 అధునాతన డ్రోన్లు భారతీయ నగరాల మీద దాడి చేసినట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ క్షిపణులు భారత ఎయిర్ బేసెస్, ముఖ్యంగా పఠాన్కోట, బటిండా, జైసల్మేర్ లాంటి ఎయిర్ బేస్ల మీద దాడి చేస్తున్నాయి. అదేవిధంగా జమ్మూ నగరాన్ని పూర్తిగా దాన్ని దాడి చేసి నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీపై మిసైల్ ప్రయోగించినట్టు తెలుస్తుంది. ఈ విధంగా పాకిస్తాన్ భారత యొక్క పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. భారతదేశం యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు, వాయు రక్షణ వ్యవస్థనే, అది ఎంత శక్తివంతంగా ఉందో ప్రయోగిస్తుంది. పాకిస్తాన్ అన్ని రకాల డిసెప్షన్, అంటే మిస్ఇన్ఫర్మేషన్ ప్రయోగిస్తుంది. ఈ విధంగా పాకిస్తాన్ ఒక రకంగా పూర్తి స్థాయి యుద్ధం ప్రకటించినట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ చీఫ్ దీన్ని ప్రకటించినట్టు తెలుస్తుంది. ఇవి ఒక రకంగా చూస్తే పాకిస్తాన్ మొత్తం బోర్డర్ వెంబడి అంతర్జాతీయ సరిహద్దు నుండి సియాచిన్ గ్లేషియర్ వరకు అది దాడి చూస్తుంటే పాకిస్తాన్ పూర్తి స్థాయి యుద్ధంలో ప్రకటించకుండానే నిమగ్నమైనట్టు తెలుస్తుందని. దీనికి ప్రతిస్పందనగా భారత్ ఒక రకమైన భీకర సమరానికి దిగినట్టు తెలుస్తుంది. భారత వ్యూహం ఏంటంటే చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి, పాకిస్తాన్ ప్రయోగించే డ్రోన్లు, మిసైల్స్, వీటిని అడ్డుకోవడం, అంటే రక్షణాత్మకమైన వైఖరి, అంటే భారత ప్రజల్ని, భారత ఎయిర్ బేస్ల్ని, భారత యుద్ధ విమానాలని, భారత సరిహద్దుని, భారత భూభాగాన్ని రక్షించుకుంటూనే భారతదేశం చాలా తీవ్రంగా భీకర సమరం చేస్తుంది. అది ఏంటంటే పాకిస్తాన్ రాత్రి రిపోర్టులు చూస్తే పాకిస్తాన్ కూడా దాన్ని ధృవీకరించిందండి. ఇస్లామాబాద్ మీద అటాక్ చేసింది. అదేవిధంగా రావల్పిండి నూర్ఖాన్ బేస్ని తీవ్రంగా నాశనం చేసినట్టు తెలుస్తుంది. రావల్పిండి ఎయిర్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ నుంచి F-16 ఫైటర్స్ ఇవన్నీ ఉంటాయి, అక్కడ నుంచి లెగిస్తాయి, అక్కడ నుంచే భారతదేశం రావాలి. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే లాహోర్లో కూడా అటాక్స్ స్టార్ట్ అయ్యాయి. ఎస్ అండి, లాహోరు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నాశనం చేస్తుంది, రాడార్ సిస్టమ్ని భారతదేశం నాశనం చేస్తుంది. అంతే, భారత పూర్తి స్థాయి యుద్ధాన్ని అంటూ ప్రకటించబడితే పాకిస్తాన్ తన అణ్వాయుధాల ప్రయోగం కానీ, యుద్ధ విమానాలు కానీ, నావికా దళాలు ఏవి కూడా పని చేయకుండా నిర్వీర్యం చేస్తూ భారత్ వెళ్తుంది. దీన్ని ఏమంటారంటే ఒక డెడ్ పాలసీ అనే ఒకటి ఉంటుందండి యుద్ధతంత్రంలో. తర్వాత సీడ్ పాలసీ అని ఒకటి ఉంటుంది అనమాట. 2వ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఇవన్నీ వాడిని అనమాట. ఈ సీడు, డెడ్ అనే 2 రకాల యుద్ధ తంత్రాలను వాడుతుంది. అంటే పాకిస్తాన్ ఏంటంటే ఒక మనిషి శరీరంలో జాయింట్ల దగ్గర కొట్టేస్తే చేతులు కాళ్ళు పనిచేయనట్టు ఇక పాకిస్తాన్ పూర్తిస్థాయి యుద్ధం మీరు ప్రకటించే లోపు ఇవన్నీ చేసేస్తుంది. అంటే భారతదేశం దీర్ఘకాలిక ఒక యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తుందండి. భారతదేశం యుద్ధ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థితి చూస్తే మీరు పహల్గామ్ అటాక్ తర్వాత ఎవరు కూడా ఇంత దాడి భారత పాకిస్తాన్లో మనం ఒక రకంగా ఒక తరం మొదలైంది. 1999 తర్వాత 25 సంవత్సరాలు అంటే ఒక తరం మొదలైంది. ఇప్పుడు కొత్త తరం మనం చూస్తున్న ఒక యుద్ధాన్ని భారత పాకిస్తాన్ల మధ్య. ఈ తంత్రాన్ని చూస్తే ఇది మర్చిపోకూడదు. ఇది 21st సెంచరీ.
1999లో వాజ్పేయి గారు జరిగిన యుద్ధం ఒక తరం బ్యాక్ అది. ఇప్పుడు అనేది ఒకటి వచ్చింది కొత్తగా, ఒక డ్రోన్ అనేది జరుగుతుంది, సైబర్ అటాక్ జరుగుతుంది. ఇది ఒక యుద్ధ తంత్రం. వాజ్పేయి గారికి ముందు పోలిస్తే 1971 అదొక రకమైన యుద్ధ తంత్రం, 1965 ఒక యుద్ధ తంత్రం, 1947 ఒక యుద్ధ తంత్రం. ఒక రకంగా 5వ తరం యుద్ధాన్ని మనం చూస్తున్నాం. ఈ యుద్ధం ఏంటంటే చాలా షార్ప్గా ఉంటాయండి. ఈ యుద్ధాలు ఏంటంటే ఒకప్పుడులాగా దీర్ఘకాలంగా ఉండదండి. ఇది స్పీడ్, అజైలిటీ అంటారన్నమాట. ఒక స్పీడ్ యుద్ధ తంత్రం, గంటల్లో ముగిసిపోయే యుద్ధ తంత్రం ఉంటుందన్నమాట. నేను అదే చెప్తాను. అమెరికా ఇరాక్ మీద సద్దాం హుసేన్ దించడానికి అసలు భూమి మీద అమెరికా సైనికుడు ఇరాక్లో దిగకుండా సద్దాం హుసేన్ నాశనం చేసేసింది. అలాంటి యుద్ధాలు 21వ సెంచరీ యుద్ధాలు మనం చూస్తున్నాం. అది భారతదేశం చాలా జాగ్రత్తగా చేస్తుంటే పాకిస్తాన్ యుద్ధ తంత్రం 2000లో ఉన్నట్టుంది. రైట్. ఇండియా పాకిస్తాన్ అఫీషియల్గా ఇప్పటివరకు యుద్ధాన్ని ప్రకటించలేదు, కానీ ప్రకటించే విధంగానే అంటే అనఫీషియల్ యుద్ధం వారైతే స్టార్ట్